అందరికీ నమస్కారం. హిమాలయ యోగి స్వామి రామ గురించి తెలుసుకుంటూ ఉన్నాం. స్వామి రామ వారి యొక్క గురూజీ చెప్పినట్టుగా డార్జిలింగ్కి వెళ్ళి సాధన చేస్తూ ఉంటారు. గురూజీ 40 రోజులు సాధన చేయమని చెప్తారు. కానీ 38 రోజులు చేసిన తనలో ఏ రకమైన శక్తి రావటం చూడని స్వామి రామ ఇంకా ఆపేయాలని నిర్ణయించుకుని ఇంకా కేవలం 2 రోజులు మిగిలింది, ఆ 2 రోజుల్లో ఏం జరగబోయేది లేదు అనే ఉద్దేశంతో అక్కడ ఆ హోమగుండాన్ని ఆర్పేసి తను డార్జిలింగ్ సిటీలో అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఆవిడ నాట్యం చేస్తూ పాట పాడుతూ ఉంటే ఆ పాట వినడం జరుగుతుంది. అందులో దీపంలో ఆయిల్ కొద్దిగానే ఉంది, కానీ ఇంకా రాత్రి చాలా ఉంది అన్నట్టుగా ఆమె పాడుతూ ఉంటుంది. ఆ పాట వినగానే అమ్మవారే తనకు మార్గదర్శనం చేస్తోంది, తను చేస్తోంది తప్పు అని అనిపించి వెంటనే వెళ్ళి మిగతా 2 రోజుల సాధన పూర్తి చేస్తారు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది, నేర్చుకోవాల్సింది చాలా ఇంకా ఎంతో ఉంది అనే మెసేజ్ స్వామి రామ గారికి అనిపిస్తుంది. ఆ తర్వాత స్వామి రామ గారు వారి గురువు యొక్క స్టోరీ ఏంటి, అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు అని తెలుసుకోవాలనే కుతూహలంతో ఆ గురువు దగ్గరే శిష్యరికం చేసినటువంటి వేరే మాస్టర్స్ని అడుగుతారు. వారి సూచన ప్రకారం గురువు గారి యొక్క జన్మస్థానమైనటువంటి మేదినీపూర్కి వెళ్తారు. అక్కడ బెంగాలీ బాబా ఎంతో ఉన్నత విద్యని అభ్యసించారని, బ్రిటిష్ పాలనలో గొప్ప హోదాలో పనిచేసేవారని అర్థమవుతుంది. అలాగే ఆయనకు వివాహమై పిల్లలు కూడా ఉన్నారని తెలుస్తుంది. కానీ ఆ స్థితిలోనే ప్రపంచాన్ని వదిలిపెట్టి తన గురువు పాదాల చెంత ఉండిపోవాలని నిర్ణయించుకుని చిన్నమస్తా అమ్మవారి ఆలయానికి వారి గురువు గారితో కలిసి వెళ్ళిపోయారు అన్నంతవరకు మాత్రమే తెలుస్తుంది. తర్వాత డీటెయిల్స్ ఎవరిని అడిగినా కూడా తెలియవన్నమాట. అప్పుడు బాబాజీ గారే భోలేకి గయా క్షేత్రంలో ఫాల్గు నదీ తీరంలో గులకరాళ్ల గుట్ట మీద నివసించే సాధువైనటువంటి కంకరియా బాబా దగ్గరికి వెళ్ళమని ఆదేశిస్తారు. ఆయన ద్వారా ఏవైనా విషయాలు తెలియచ్చు అన్నట్టు, అందుకే గురువుగారు పంపారు అని భావించి భోలే ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తారనమాట. అక్కడ ఆయన గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతారు. తర్వాత ఆయనతో మాట్లాడతారు. అప్పుడు ఆయన భోలే అడిగిన దానికి తాను చెప్తారు, సమయం ఆసన్నమైనప్పుడు బాబాజీ తనే నిన్ను మీ పరమ గురువుకు, అంటే ఆ గురువు గారి గురువుకి పరిచయం చేస్తారు అని చెప్పి చిన్నమస్తా అమ్మవారి సాధన గురించి చెప్తాను అనేసి అంటారు. సో ఈరోజు వారు చిన్నమస్తా అమ్మవారి సాధన గురించి ఏం చెప్తారో తెలుసుకుందాం. చిన్నమస్తా దశమహావిద్యల్లో అంటే ఉత్కృష్టమైన తంత్ర సాధనల్లో ఒకటి. అత్యంత కఠోరమైన దీక్షతో మహోన్నత స్థితికి చేరుకున్న యోగులు మాత్రమే పరమ జ్ఞానాన్ని ప్రసాదించే ఈ సాధన చేయటానికి సాహసిస్తారు. పైగా ఈ సాధనలోకి రావడానికి, తుది వరకు కొనసాగించటానికి మరణ భయం జయించిన సాహసికులే ఉద్యుక్తులవుతారు. ఈ అభ్యాసానికి మరణం ఒక ఆటంకం కానే కాదు. పైగా అది శివునిపై నిలబడిన దివ్య మాత చిన్నమస్తాదేవిని చేరుకునేందుకు తీసుకుని వెళ్ళే అంతరంగ రహస్య మార్గం. ఈ సాధన చేస్తూ ఉండగా మరణానికి సంబంధించిన 3 మార్గాల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. సాధన మాత్రం కొనసాగిస్తూనే ఉండాలి. మొదటిది, మరణం సమీపించక మునుపే నువ్వు శరీరాన్ని స్వచ్ఛందంగా వదిలేయాలి. జనన ప్రక్రియ ద్వారా వేరే శరీరాన్ని ధరించాలి. యోగ సాంప్రదాయంలో ఈ పద్ధతిని పరకాయ ప్రవేశం అని అంటారు. మరో విధానం మామూలుగా మరణించడం. సర్వసమర్థుడు పరిపూర్ణ సాధువు నీకు ఈ రూపాంతరణ సమయంలో తోడుగా ఉంటాడు.
ప్రాకృతిక బలాలని పక్కకు తోసేస్తూ అతడు నీ లక్ష్యానికి నిన్ను చేరువగా తీసుకుని వెళ్తాడు. నువ్వు తిరిగి ఎప్పుడు ఎక్కడ ఎవరికి జన్మించాలో నిర్ణయిస్తాడు. గర్భంలో ఉన్న సమయంలో 9వ మాసంలో నువ్వు నిద్రకి ప్రభావితుడివి కాకుండా నిరోధిస్తాడు. అతడు ఇంతకు ముందు జీవితంలో నువ్వు సాధించిన జ్ఞానాన్నంతా భద్రంగా దాచి ఉంచుతాడు. ఈ కొత్త శరీరంలో మెదడు పరిపక్వ స్థితికి చేరుకుంటున్న కొద్దీ అతడు నీ జ్ఞానాన్ని నీకు అందిస్తూ ఉంటాడు. ఈ దశ జరుగుతున్నంతకాలం నీ బదులు నీ గురువు సాధన చేస్తూ ఉంటాడు. సరైన సమయం రాగానే అతడు నీకు దీక్ష ఇస్తాడు. నువ్వు సాధన మొదలు పెడతావు. 3వ మార్గం ఏమిటంటే మరణానుభూతి గుండా ప్రయాణిస్తూ కూడా శారీరకంగా జీవించే ఉండడం. అజ్ఞానానికి సామాజిక మరణం భౌతిక మరణం కంటే కూడా ఎంతో బాధాకరమైనది. ఒకడి కీర్తి ప్రతిష్టలు నాశనమైనప్పుడు, సామాజికంగా అవమానాల పాలైనప్పుడు, ప్రేమిస్తున్న వారి చేతుల్లోనే అవమానం పొందినప్పుడు, ఉన్నట్టుండి ప్రజలు నీ గురించి తమ అభిప్రాయాన్ని మార్చుకున్నప్పుడు, నీది కాని స్వభావాన్ని నీదిగా ఆపాదించినప్పుడు కలిగే స్థితి మరణం. పాత స్వభావం అదృశ్యం కావడం, కొత్త రూపం కనిపించడం. బాబాజీ అత్యంత అరుదైన సిద్ధుల్లో ఒకరు. ఆయన ఆ దేవతలో ఐక్యమై జీవించిన సిద్ధులు. ఆయన చిరంజీవులు. ఆయన మృతుల్ని తిరిగి సజీవులుగా చేయగలిగిన మహానుభావులు. ఆయన తన గురుభ్రాత ప్రిన్స్ స్వామి భవాల్ సన్యాసిని అలాగే పునరుజ్జీవితుల్ని చేశారు. ఆ రాత్రంతా భోలే ఆ సాధువు దగ్గరే గడిపారు. బాబాజీ చిన్నమస్తాదేవి ఆలయంలో చిన్నమస్తా సాధన జరుగుతూ ఉండగా బాబాజీ గురువు ఆయనకు సన్యాసం ఇచ్చారని, ఆ సమయంలోనే బాబాజీ గతమంతటిని ఆయన యోగాగ్నిలో దగ్ధం చేశారని ఆ సాధువు భోలేకి చెప్పారు. సన్యాస ప్రక్రియలో భాగంగా ఆయన దహన క్రియలు, దహనానంతర క్రియలు కూడా జరిపారు. దాంతో ఆయన పూర్తిగా బాబా ధరందాస్గా మారిపోయారు. ఆ తర్వాత నుంచి బాబాజీ తిరిగి వెనక్కి చూడలేదు. ఆయన ఎక్కువ భాగం డార్జిలింగ్లో తన గురువు వద్దనే ఉండిపోయారు. అక్కడి నుండి ఆయన సిక్కిం వెళ్ళారు. చివరగా టిబెట్ వెళ్ళి తన గురువుతో పాటు అక్కడే చాలా కాలం ఉండిపోయారు. భోలే బాబాజీ వద్దకు తిరిగి వెళ్ళిన తర్వాత వెంటనే అడిగాడు, ఈ కంకరియా బాబా ఎవరు? ఆయనే నా పరమగురువా? నాతో వేళాకోళం ఆడారా అని అడిగాడు. కంకరియా బాబా తన పరమగురువుతో సమానమని అన్నారు బాబాజీ. చాలా కాలం క్రితం రామకృష్ణ పరమహంసకి దీక్షనిచ్చిన వారు సుప్రసిద్ధ యోగి శ్రీ తోతాపురి. చిన్నమస్తాదేవి ఆలయంలో బాబాజీకి సన్యాస దీక్ష ఇస్తున్నప్పుడు తోతాపురి అక్కడే ఉన్నారు. దీక్ష ఇస్తున్నప్పుడు ఆయన బాబాజీ గురువు పక్కనే నిలబడి బాబా ధరందాస్ పేరుతో సన్యాస దీక్ష తీసుకున్న బాబాజీపై ఆశీస్సులు కురిపించారు. దీక్ష తీసుకున్న తర్వాత తోతాపురి టిబెట్లో తమ పరమ గురువు వద్ద మరో 4 సాధువులతో కలిసి 7 సంవత్సరాల పాటు ఉండిపోయారని బాబాజీ భోలేకి చెప్పారు. ఆ తర్వాత తన గురువు ఆదేశంతో బాబాజీ తోతాపురితో కలిసి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో గల వందలాది దేవాలయాల్ని సందర్శించారు. బాబాజీ ఒక మార్మికమైన జీవనం గడిపారు. హిమాలయాలు ఆయనకు బాగా ఇష్టమైన ప్రాంతం అయినప్పటికీ ఆయన తరచుగా శీతాకాలంలో భారతదేశంలోని మైదాన ప్రాంతాలకు వెళ్తూ ఉండేవారు. కానీ జనసమూహాలు తనని కలవడానికి వస్తే తప్పించుకునేవారు.
అలాగే ఆయన గృహస్థులతో కలిసి ఉండటం కూడా అత్యంత అరుదుగా జరిగేది. పాడుబడ్డ దేవాలయాలు, ఏకాంత నదీ తీరాలు, చెట్లు, గుహలు లాంటి ప్రకృతి సిద్ధమైన నివాసాల్లో ఉండడం ఆయనకు ఇష్టంగా ఉండేది. భారతదేశంలోనూ హిమాలయ రాజ్యాల్లోనూ ఉన్న సాధువులందరికీ బాబాజీ పేరు బాగా సుపరిచితమే. కానీ ఆయన శిష్యులు, అనుచరగణంలో అనేక మంది రాజులు, యజమానులు ఉండేవారు. ఆయన సందర్శనకి వచ్చినప్పుడల్లా ఉండడానికి వీలుగా ఆయన శిష్యుల్లో కొంతమంది సంపన్నులు నివాస ప్రాంతాలకు దూరంగా కుటీరాలు, సాధుమఠాలు కట్టించి ఉంచారు. బాబాజీ బాబా ధరందాస్ పేరుతో ఉండే రోజుల్లో ఉత్తర భారతదేశంలో అమర్గఢ్ రాజు ఆయన కోసం ఒక సాధు మఠం కట్టించారు. ఆ రాజు బాబాజీ నివాసాన్ని అత్యంత సహజంగా ఉంచాలనుకున్నారు. అందుకే పెద్ద జలకుండం, ఒక కొండ, అరణ్యం, అటవీ మృగాలు ఇలా అన్నీ సహజంగా అమరి ఉన్న ప్రాంతాన్ని ఎంపిక చేశారు. అందుకని ఈ సాధు మఠాన్ని సాధుకి కుటియా అనే పేరుతో పిలిచారు. ఇది మానవ నిర్మిత సరస్సు పక్కన చుట్టూ ఎత్తైన ప్రాంతం. లోపల అనేక గుహలతో సహా అద్భుతంగా నిర్మింపబడింది. అది ఇప్పటికీ అక్కడ ఉంది. సాధుమఠం సుమారు 300 ఎకరాల్లో నిర్మింపబడింది. చుట్టూ అతి పెద్ద వ్యవసాయ క్షేత్రం ఉంది. బాబా ధరందాస్ అక్కడ ఉన్నా లేకపోయినా ఆ సాధుమఠం ఆయన గౌరవార్థం సంవత్సరానికి ఒకసారి భండారా, అంటే సాధువు చేతి ప్రసాదంగా చేసే భోజనం అన్నమాట, సంవత్సరానికి ఒక్కసారి భండారా నిర్వహించబడుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ అది సాధువులు, సంచారానికి, ఆధ్యాత్మిక శక్తులు కోరుకునే సాధకులకి ఆశ్రయమిచ్చే రక్షణ స్థలంగా మారింది. బాబా ధరందాస్ ఆ ఆశ్రమ బాధ్యతల్ని చూసుకోవటానికి తన శిష్యుల్లో ఒకరైన బాబా కరందాస్ని నియమించారు. బాబా కరందాస్ తర్వాత బాబా ఫూలర్ దాస్ ఆశ్రమ బాధ్యతల్ని తీసుకున్నారు. ఆయన సన్యాస దీక్ష తీసుకోకముందు అక్కడికి దగ్గరలో ఉన్న ఒక గ్రామంలో నివసించేవారు. అక్కడికి రాకముందు బాబా ధరందాస్ ఎవరో, ఆయన పుట్టింది, పెరిగింది ఎక్కడో ఆ సాధు ఆశ్రమంలో ఎవ్వరూ ఎరగరు. ఆయన పేరులో చివర దాస్ ఉండటం వల్ల ఆ ప్రాంత ప్రజలు బాబా ధరందాస్ని, ఆయన శిష్యుల్ని 15వ శతాబ్దికి చెందిన సంత్ కబీర్ దాస్ పరంపరకి చెందినవారని భావిస్తారు. వారి గురించి మరికొంత బాగా తెలిసిన వారు ఆయన నాగసాధు అని, ఆయన వైరాగి పరంపరకి చెందినవారని అంటారు. ఎందుకంటే పేరులో చివర దాస్ చేర్చుకుని ఉన్న సాధు పరంపర వైరాగి సాంప్రదాయానికి చెందినవారు. బాబా ధరందాస్ ఎలాంటి కర్మకాండని ప్రోత్సహించలేదు. అరుదుగా బట్టలు ధరించేవారు. నాగా ప్రాంతమైన అయోధ్యలో ఉండేవారు. రచయిత చెప్తూ ఉన్నారు, తరతరాలుగా మా కుటుంబానికి అమర్గఢ్లో రాజకుటుంబంతో ఎక్కువ సాన్నిహిత్యం ఉంది. మా నాన్నగారు ఈ కుటుంబానికి మంచి చెడు చెప్పి ఆధ్యాత్మిక పథాన్ని నిర్దేశించే రాజపురోహితులుగా ఉండేవారు. బాబా ధరందాస్ శిష్యులైన బాబా ఫూలర్ దాస్ సాధుమఠంలో చేరకముందు నాకు చిన్ననాటి స్నేహితుడు, సహచరుడు. మా నాన్నగారు బాబాజీ ఎక్కడివారు, ఏం చేసేవారు అనే విషయాలపై బాబా ఫూలర్ దాస్తో తీవ్రంగా వాదించేవారు. మా నాన్నగారు అనేవారు, ఫూలర్ దాస్, నువ్వు చాలా తెలివి తక్కువగా మాట్లాడుతూ ఉన్నావు.
బాబా ధరందాస్ స్వామి గురించి నీకు అసలు ఏమీ తెలియదు. ఆయన ఏ సాంప్రదాయానికి ఏ పరంపరకి చెందినవారు కాదు. ఆయనకి ఆయనే ఒక సాంప్రదాయం, ఒక పరంపర. మన సంస్కృతం మాస్టారు పండిట్ భోలా దత్తా తర్వాత నాకు గురువయ్యారు. ఆయన బాబాజీ గురించి ఏం చెప్పేవారో తెలుసా? బాబాజీ అసలు పేరు స్వామి మధ్వానంద భారతి అట. ఆయన ఒక గొప్ప సాధువుట. ఆయన శంకరాచార్య సాంప్రదాయానికి చెందినవారట. దానికి సమాధానం ఇస్తూ బాబా ఫూలర్దాస్, నేను ఆయన ప్రశిష్యుడిని. ఆయన గురించి నాకు తెలుసా, మీకు తెలుసా? నేను కబీర్ పంథీని, కబీర్ సాంప్రదాయానికి చెందినవాడిని. బాబా కరందాస్ నా గురువు. ఆయన గురువు బాబా ధరందాస్. నా గురువు కానీ నా పరమ గురువు కానీ ఏనాడు మీ సంస్కృత గ్రంథాల్ని ప్రమాణంగా స్వీకరించలేదు అని అరిచేవాడు. బాబాజీ శాస్త్ర గ్రంథాల్ని ఎన్నడూ పట్టించుకోలేదు. శాస్త్ర గ్రంథాలన్నీ ఒక రూపు దాలిస్తే ఒక బాబాజీ తెలుసా? మా నాన్నగారు మళ్ళీ అరిచారు. అంతేకాదు, ఆయనకు నీలాంటి అజ్ఞానులతో ఎలా వ్యవహరించాలో బాగా తెలుసు. జ్ఞానం ఉన్నవాళ్ళెవ్వరూ అనర్ఘ రత్నాల్ని పందుల పాలు చేయరు. ఆయన కబీర్ పంథీ సాధు కారని నేను అనడం లేదు. ఆయన అంతకంటే ఎక్కువ. నువ్వు, నేను, మరెవ్వరూ ఊహించలేనంత గొప్ప వ్యక్తి. కబీర్ పంథీ సాధువులు తెల్లని బట్టలు ధరిస్తారు. కానీ బాబాజీకి అలాంటి బట్టల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ లేదు. బాబాజీ ధుని ఎదురుగా కూర్చుని ఉంటారు. ఆయన భస్మం పూసుకుంటారు. కబీర్ పంథీలు అలా ఎన్నడూ భస్మం ధరించడం జరగదు. పైగా ఫూలర్దాస్ అనేది బాబాజీకి గల మరో పేరు. చాలా ఏళ్ల క్రితం నేను వింధ్యాచలాన్ని సందర్శించాను. ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో ఇది ఒక ప్రముఖమైన శక్తి దేవాలయం. అక్కడ 2 గదులు ఉన్నాయి. నేను స్వయంగా కళ్ళారా చూసి వచ్చాను. ఒక గదిలో కృష్ణ, కాళీ విగ్రహాలతో ఒక మందిరంగా ఉంది. రెండవది బాబాజీ కోసం నిర్మింపబడింది. బాబాజీ గదికి దారి తీసే తలుపు మీద తాపడం చేసి ఉన్న ఫలకం కనిపిస్తుంది. దాని మీద ఇలా రాసి ఉంటుంది: ఈ కృష్ణకుటి 1917లో జమీందారీ సర్హరీ ఎస్టేట్ ద్వారా గోరఖ్పూర్ జిల్లాలో బెంగాలీ వృధా బాబా స్వామి పూర్ణానందజీ కోసం నిర్మించబడింది. ఇదంతా తికమకగా ఉంది. ఇప్పటి వరకు నేను బాబాజీని స్వామి మధ్వానంద అనే పేరుతో విన్నాను. ఆయన పేరు పూర్ణానంద అని వ్రాయబడి ఉంది తాపడం మీద. అప్పుడు నేను మా గురువర్యులు పండిట్ భోలా దత్తాని ఆయన అసలు పేరు మధ్వానంద లేక పూర్ణానంద అని అడిగాను అన్నారు నాన్నగారు. ఆయన నా మాటకి జవాబు ఇవ్వకుండా, భగవంతుడికి 1000 పేర్లుంటాయి, బాబాజీకి కనీసం డజన్ పేర్లైనా ఉండకూడదా అన్నారు. బాబాజీ నిరంతర సంచారులు. ఆయన కోసం ఎన్నో చోట్ల నివాస స్థానాలు ఏర్పాటు చేయబడినప్పటికీ ఒక చోట ఉన్నవారికి వేరే ప్రదేశాల్లో ఆయనకు గల పేర్లు, ఆయన మెలిగే తీరు వంటి వివరాలేవీ తెలియవు. బాబాజీ ఎన్నడూ తనకంటూ ఒక అనుచర గణాన్ని ఏర్పాటు చేసుకోలేదు. ఎలాంటి సామాజిక ధార్మిక కార్యకలాపాల్లోనూ ఆయన పాల్గొనేవారు కాదు. ఆయన చుట్టూ జనం చేరడాన్ని అనుమతించేవారు కాదు. ఈ ఐహిక ప్రపంచపు అనిత్యత బోధపడి వైరాగ్యంతో పరిపూర్ణమైన యోగ్యత సాధించిన శిష్యులకే తప్ప బోధించేవారు కాదు ఆయన. వివిధ సమయాల్లో వివిధ ప్రదేశాల్లో ఆయన వివిధ పేర్లతో సంచారం చేస్తుండేవారు. ఆ పేర్లలో 5 పేర్లు నాకు తెలుసు: బెంగాలీ బాబా, బాబాజీ, బాబా ధరందాస్, స్వామి మధ్వానంద, స్వామి పూర్ణానంద. ఇంకా చాలా పేర్లే ఉండి ఉండొచ్చనడంలో సందేహమే లేదు.
ఎందుకంటే బాబాజీ తన గురించి ప్రపంచానికి తెలియకుండా ఎక్కువ జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ ఆయన గురించి ప్రపంచానికి తెలియాల్సిన నేపథ్యం ఒకటి వచ్చేసింది. 20వ శతాబ్దపు తొలి భాగంలో ఆ సమయం రానే వచ్చింది. అది భవాల్ సన్యాసి కేసు రూపంలో. ఈ రోజు వరకు ఆ కేసు భారతదేశంలో సంచలనం రేకెత్తించిన విచిత్రమైన విచారణగా పేర్కొనడం జరుగుతోంది. న్యాయస్థానానికి వచ్చిన అత్యంత సంచలనాత్మకమైన కేసు ఇది. 1993లో ప్రముఖ వారపత్రిక బ్లిట్జ్ మ్యాగజైన్ ఈ కేసుపై వరుస వ్యాసాల్ని వెలువరించాయి. కలకత్తా హైకోర్టు 3 జడ్జిల్లో ఒకరైన సర్ ఎల్డబ్ల్యూ జకాస్టెలో భవాల్ సన్యాసి కేసు విచారణ తర్వాత ఇలా తీర్పు ఇచ్చారు. ఈ దేశంలో కానీ మరే ఇతర దేశంలో కానీ ఒక న్యాయస్థానం ముందు ఇలాంటి అపూర్వమైన కేసు రావడం ఎంతో ఆసక్తికరమైన ప్రముఖమైన విషయం. చట్ట చరిత్రలోనే ఇదొక అపూర్వమైన కేసుగా నిలిచిపోతుందనడంలో ఆశ్చర్యమే లేదు. ప్రివీ కౌన్సిల్లో సన్యాసి వైపు వాదనలు జరిపిన డిఎన్ ప్రిట్ బార్లో ఇప్పటిదాకా సాగిన తన సుదీర్ఘమైన విజయవంతమైన వృత్తి జీవితంలో ఇలాంటి వింత కేసుని ఎన్నడూ వాదించలేదని తెలిపాడు. ఇలాంటి వింత కేవలం భారతదేశంలోనే జరగడానికి అవకాశం ఉంది అన్నాడు. ప్రిన్స్ భవాల్ సన్యాసి బాబా ధరందాస్ శిష్యుడు, భోలేకి గురుభాయ్. అతడు ఈ ఐహిక ప్రపంచాన్ని విడిచిపెట్టడం, సన్యాసి కావడం అత్యంత అపూర్వమైన పరిస్థితుల్లో జరిగింది. బ్లిట్జ్ ఈ కేసుని గురించి ఇలా రాసింది. బెంగాల్లోని అత్యంత సంపన్నమైన జమీందారీల్లో ఒక జమీందారు వారసుడు మృతుడిగా ప్రకటింపబడ్డాడు. అతడికి శతాబ్ది తొలి దశకం చివరలో సంప్రదాయ విధానంలో దహన సంస్కారాలు జరపబడ్డాయి. 12 ఏళ్ల తర్వాత చాలా వింతగా అతడు తిరిగి ప్రత్యక్షమయ్యాడు. అతడి సోదరి నాయనమ్మ అతడిని గుర్తించారు. కానీ అతడి భార్య అతడిని మోసగాడంటూ తిరస్కరించింది. తన ఆస్తి మీద తనకు హక్కు కావాలంటూ అతడు 3వ దశాబ్దం చివరలో కేసు ఫైల్ చేశాడు. ఆ కేసుపై చివరికి జూలై 1946లో ప్రివీ కౌన్సిల్ తీర్పు ఇచ్చింది. ఈ భవాల్ సన్యాసి కేసు లాంటి కేసు ప్రపంచ న్యాయ చరిత్రలోనే అద్వితీయమైనదిగా పేర్కొనబడింది. ఈ కేసులో చనిపోయిన ప్రిన్స్ అంటే రాకుమారుడిని తిరిగి బ్రతికించింది బాబాజీయే కావడంతో అనేకమైన విషయాలపై చర్చల ఊహాగానాలు నడిచాయి. నిజంగానే అలాంటి అద్భుతాలు జరుగుతాయా? అలాంటి గురువులు నిజంగానే ఈ ప్రపంచంలో ఉన్నారా? వాళ్ళని గుర్తించడం ఎలా జరుగుతుంది? బాబా దర్శన్ దాస్ ఆయన శిష్యులు అటార్నీలు సంధించిన కఠినమైన ప్రశ్నల పరంపరని తట్టుకుంటూ సాక్ష్యమిచ్చారు. భవాల్ సన్యాసి ఎలా కనుగొనబడ్డారో, ఏ విధంగా ఆయనని బ్రతికించడం జరిగిందో, ఎలా ఆయన సన్యాసి దీక్ష తీసుకున్నారో, ఎలాంటి శిక్షణ పొందారో, మళ్ళీ తన ఇంటికి ఎలా పంపబడ్డాడో తెలియజేశారు. కొన్నేళ్ల అనంతరం ఈ కేసు తుది తీర్పు వెలువడింది. ఆపై 2 రోజుల తర్వాత భవాల్ సన్యాసి ఆకస్మికంగా మరణించాడు. ఈ సందర్భంలోనే వాస్తవంగా బాబాజీ ఎవరు, ఏమిటి అనే విషయాలు అందరికీ తెలిసాయి. బ్లిట్జ్ పత్రికని అనుసరించి భవాల్ సన్యాసి సన్యాసం తీసుకోక మునుపు తూర్పు బెంగాల్లోని అత్యంత వైభవోపేతమైన రాజ్యాల్లో ఒకటైన భవాల్ రాజ్యానికి రాజు. ఆయన పేరు రామేంద్ర నారాయణ రాయ్ చౌదరి. ఆయన రాజుగారికి 2వ సంతానం.
ప్రజలంతా ఆయనని మేజో కుమార్ అంటే రెండవ కుమారుడు అని పిలిచేవారు. ఆయన తన తల్లిదండ్రులు, ఒక అన్న, ఒక తమ్ముడితో కలిసి ప్రస్తుత బంగ్లాదేశ్ ముఖ్య పట్టణమైన ఢాకాకి 20 మైళ్ళ దూరంలో ఉన్న జయదేవ్పూర్లో ఒక విలాసవంతమైన భవనంలో ఉండేవారు. ఈ ప్యాలెస్ రాజవైభవంతో మెరుపులీనేది. డాన్సింగ్ హాల్స్, మ్యూజిక్ రూమ్స్, ఏనుగుశాలలు, అశ్వశాలలు, ఓ చిన్నపాటి జూ కూడా ఉండేది. లెక్కలేనంతమంది సేవకులు, 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టరు, వంది మాగదులు రాకుమారుల చుట్టూ తిరుగుతూ వారి గర్వాన్ని, స్వీయ ప్రాముఖ్యతని గుర్తు చేస్తూ ఉండేవారు. ఇలా ఏం కావాలంటే అది సమకూరే వాతావరణంలో వారికి బోధించడానికి ఎంతోమంది గురువులు రాజమహల్కి వచ్చి వెళ్ళేవారు. వీరు ఆ మాస్టర్ల వద్ద బెంగాలీలోనూ ఇంగ్లీష్లోనూ తమ పేర్లతో సంతకం చేసుకోవడం దాకా మాత్రమే నేర్చుకోగలిగారు. రాజు 1వ సంవత్సరంలో చనిపోయినప్పుడు రామేంద్రకు కేవలం 17 ఏళ్లే. తండ్రి మరణంతో రాకుమారుడి మీద అప్పటి వరకు ఉన్న ఏ కొద్దిపాటి ఆంక్షలో అవి కూడా లేకుండా పోయాయి. దాంతో అతడి ఇంద్రియ భోగ విలాసాలకి అడ్డు అదుపు లేకుండా పోయింది. రాత్రిళ్ళు మద్యపానంతోనూ వేశ్యలతోనూ, ఉదయం పూట అశ్వచాలనం, వేట వంటి వ్యాపకాల్లో గడిపేవాడు. 18 ఏళ్ళు వచ్చేసరికి రామేంద్ర ఒక అందమైన 13 ఏళ్ల అమ్మాయిని వివాహమాడాడు. కానీ ఈ పెళ్ళి అతన్ని సరసన చేరే ఆడవాళ్ల నుంచి తప్పించలేకపోయింది. అతడికి సుఖరోగాలు పట్టుకున్నాయి. అతడి ఆరోగ్యం దెబ్బతిన్నది. తమ ప్యాలెస్ డాక్టరు దాస్ గుప్తా బావమరిది సత్యేంద్రనాథ్ బెనర్జీతో కలిసి వైద్యం కోసం అతడు కలకత్తాకి వెళ్ళాడు. ఆ తర్వాత బావమరిది సలహాతో ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు తూర్పు హిమాలయాల్లో డార్జిలింగ్కి వెళ్ళాడు. రాకుమారుడి బావమరిది సత్యేంద్ర అన్ని రకాల ఏర్పాట్లు చేశాడు. ప్రిన్స్ ఆ ప్రఖ్యాత బంగ్లా స్టెప్ అసైడ్ అంటే ఆ తర్వాతి కాలంలో ఇక్కడ భారతదేశంలో అత్యంత ప్రముఖుల్లో ఒకడైన డిబి చిత్తరంజన్ దాస్ ఇక్కడే ఉన్నారు. మహాత్మా గాంధీ, డాక్టర్ అని బీసెంట్ డార్జిలింగ్కి వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండేవారు. అంటే ఎక్కడంటే ఆ ప్రఖ్యాతమైన బంగ్లా స్టెప్ అసైడ్లో. సో ప్రిన్స్ కూడా అక్కడే ఉన్నారు. ప్రిన్స్ ఆరోగ్యం క్షీణించసాగింది. ఓ ప్రక్క రక్త విరేచనాలు అవుతున్నాయి. మరో 3 వారాల్లోపే మే 8, 1909న ఇరు కుటుంబాల వైద్యులైన దాస్ గుప్తా, డార్జిలింగ్ సివిల్ సర్జన్ అయిన లెఫ్టినెంట్ కర్నల్ కాల్వర్ట్లు అతడిని మృతుడిగా ప్రకటించారు. దహనక్రియలు మే 9న జరపాలని నిర్ణయించడం జరిగింది. ఒక జల ప్రవాహం తీరంలో చితి సిద్ధం చేయబడింది. శవాన్ని చితి మీద ఉంచారు. శవం మీద కట్టెలు పేర్చారు. కానీ చితి వెలిగించగానే కుండపోత వర్షం అందుకుంది. వర్షం ఆగిన తర్వాత మళ్ళీ చితిమంట రగిలించమని కొంతమంది నౌకర్లకు పురమాయించి రాకుమారుడి బావమరిది, డాక్టరు, మిగతా బంధువులు, స్నేహితులు వర్షంలో తడవకుండా ఉండేందుకు స్థావరం వెతుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ అప్పుడు ఆ వర్షం మరింత విపరీతమై చితి వర్షంలో కొట్టుకుపోయింది. శవాన్ని కట్టేసి ఉంచిన పాడే ఉన్న పళంగా నీటి ప్రవాహంలో తేలుతూ చివరికి కొట్టుకుపోయింది. పరిచారకులు ఉన్మాదుల్లా దాని వెనక పరుగు పెట్టారు. కానీ దాన్ని వెనక్కు తీసుకొని రాలేకపోయారు వాళ్ళు ఆ సంగతిని ప్రిన్స్ బావమరిదికి చెప్పినప్పుడు సత్యేంద్ర మొదట ఈ సమాచారాన్ని నమ్మలేదు. దహనక్రియలు
పూర్తి అయ్యాయని ప్రకటించాడు. ఆ శవం వాలు ప్రవాహంలో ఎన్నో మైళ్ళు కొట్టుకుపోయి మరో 4 సాధువులతో కలిసి బాబాజీ ఉంటున్న గుహ దగ్గర తీరంలో నిలిచింది. ఆ సాయంత్రం ఆ సాధు బృందానికి నదీ తీరంలో ఏదో వింత శబ్దం వినిపించింది. బాబాజీ తన శిష్యుల్లో 2 అక్కడికి పంపాడు. బాబాజీ దర్శన్ దాస్, బాబా లోక్ దాస్లు అదేమిటో చూడటానికి వెళ్ళారు. అది నదీ తీరానికి కొట్టుకొని వచ్చిన పాడె గురించి, దాని మీద కట్టబడి ఉన్న శవం గురించి తెలియజేశారు. ఆ వ్యక్తి తన శిష్యుడని, ఆ శవాన్ని తీసుకుని రావలసిందని బాబాజీ తన శిష్యులతో చెప్పారు. ఆ సాధువులు పాడె కట్లని విప్పి శవాన్ని గుహలోకి మోసుకొని వచ్చారు. శవంపై తడిసి ఉన్న బట్టల్ని మార్చి పొడి దుస్తులు వేశారు. ఆ తర్వాత అతడిని దగ్గరలో ఉన్న ఒక గ్రామస్తుడి ఇంటికి చేర్చారు. బాబాజీ అతడి తల వెంట్రుకల్ని పూర్తిగా తొలగించి తల మీద కొన్ని రకాల వనమూలికల్ని కపాల భాగానికి రాశారు. ఆ మనిషి మెల్లగా శ్వాసించడం మొదలుపెట్టాడు. ఒక మనిషిని ఈ విధంగా రక్షించారనే వార్త గ్రామమంతా క్షణాల్లో పాకింది. జనసమ్మర్దాన్ని తప్పించుకునేందుకు బాబాజీ తన శిష్యులతో స్పృహలో లేని ఆ వ్యక్తిని ఇంకా పర్వత పాద ప్రాంతంలోని మరో గ్రామానికి చేర్చమని చెప్పారు. మరో 3 రోజుల్లో అతడికి స్పృహ వచ్చింది. కానీ అతడు పూర్తి మతిమరుపు స్థితిలో ఉన్నాడు. మరికొద్ది రోజుల తర్వాత అతడికి వారితో కలిసి నడిచేంత బలం వచ్చింది. అప్పుడు ఆ సాధువుల బృందం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ విధంగా తిరిగి లేచిన భవాల్ని ఇప్పుడు బాబా ధరందాస్ చంటి పిల్లాడిని సాకినట్టు సాకుతున్నాడు. బాబాజీ మిగతా సాధువులు అతడికి జీవితంలో మౌలికంగా ఉండాల్సిన నైపుణ్యాలు, హిందీ అఆల దగ్గర నుంచి అన్ని విషయాలు మొదటి నుంచి బోధించారు. అతడు చాలా వేగంగా నేర్చుకునేవాడు. కొద్ది సంవత్సరాల్లోనే అతడు హఠయోగంలో గొప్ప పట్టు సాధించాడు. రసవాదం, ప్రాచీన భారతదేశ వైద్య విధానమైన ఆయుర్వేదం ప్రజ్ఞని సాధించాడు. ఈ విజ్ఞానాన్ని అన్వయించుకుంటూ ఇప్పుడు సరికొత్తగా అనుశాసనబద్ధంగా నడుచుకుంటున్న ప్రిన్స్ ఎంతో ఆరోగ్యంతో మిసమిసలాడే నందిలా ఉన్నాడు. బాబాజీ సాన్నిహిత్యంలో అతడు విస్తారమైన హిమాలయ పర్వత శ్రేణులు, వింధ్య పర్వత శిఖరాలు, ఉత్తర భారతదేశం ఇలా అంతటా సంచరిస్తూ ఉండేవాడు. వాళ్ళు కాశ్మీరులోని పవిత్రమైన అమర్నాథ్ దేవాలయానికి చేరుకునేసరికి సుమారు 4 సంవత్సరాల కాలం పట్టింది. అక్కడ బాబాజీ అతడికి ఒక నియమబద్ధమైన దీక్షని, ఆ తర్వాత మంత్రదీక్షని కూడా ఇచ్చారు. మంత్రదీక్ష పొందిన తర్వాత ప్రిన్స్ తను ఎక్కడ పుట్టాడో, తన తల్లిదండ్రులెవరో ఈ విషయాలన్నీ తెలుసుకోవాలని ఆరాటపడసాగాడు. బాబాజీని అతడు అనేక సందర్భాల్లో అడిగాడు కూడా. కానీ అతడికి బాబాజీ నుంచి ఒకే ఒక సమాధానం వచ్చేది: సరైన సమయం రాని నేనే నిన్ను మీ ఇంటికి పంపుతాను అని. ఇలా కొన్ని సంవత్సరాలు జరిగిపోయాయి. బాబాజీ నేపాల్లోని ప్రిన్స్ స్వామితో కలిసి బ్రచ్ఛత్రాలో నివసించసాగారు. అప్పుడు ఆ స్వామికి తన ఇల్లు ఢాకాకి దగ్గరగా తూర్పు బెంగాల్లో ఎక్కడో ఉండాలని గుర్తొచ్చింది. బాబాజీ ఇది వినగానే, వెళ్ళు, ఇంటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది అన్నారు. వెళ్లే ముందు బాబాజీ అతడితో, నువ్వు మాయావరణాన్ని ఛేదించగలిగితే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మాతో చేరు అని చెప్పారు.
ఇప్పుడు ప్రిన్స్ నాగసాధువు రూపంలో ఉన్నాడు. అతడి తలంతా జడలు కట్టి ఉంది. ఒంటి మీద చిన్న లంగోటి ఉంది. తల నుంచి కాలి గోళ్ల వరకు శరీరం అంతటా భస్మం రాసుకొని ఉన్నాడు. ఇంకా అతడికి తన బంధువులెవరో, తన ఇల్లు ఉన్న ప్రదేశం ఏదో గుర్తుకు రావడం లేదు. కానీ ఆ ఇల్లు మాత్రం ఎక్కడో ఢాకా దగ్గరలో ఉండాలని మాత్రం గుర్తుంది. చివరికి కొద్ది సంవత్సరాలు ఇలా గడిచిన తర్వాత అతడు డిసెంబర్ 1920లో ఢాకాకి చేరుకున్నాడు. అతడు ఆ నగర శివారు ప్రాంతానికి వెళ్ళి ఒక చెట్టు క్రింద ఒక ధుని రగిలించాడు. 4 నెలల పాటు రాత్రి పగలు పద్మాసనంలో అగ్నిముఖంగా కూర్చుని ఉన్నాడు. ఆయన చేతి మీద బాబా ధరందాస్ కా చేలా నాగా, అంటే బాబా ధరందాస్ నాగా శిష్యుడు అనే పచ్చబొట్టు ఉంది. ఆ నాగా సాధువుకి ప్రిన్స్ రామేంద్రకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని, అతడే ప్రిన్స్ భవాలని ప్రజలు కనిపెట్టారు. ఈ వార్త కార్చిచ్చులా వ్యాపించింది. ప్రిన్స్ రామేంద్ర పాత స్నేహితుల్లో కాశింపూర్ రాజా అతన్ని గుర్తించాడు. జయదేవ్పూర్ ప్యాలెస్కి వాయువ్యంలో కొద్ది మైళ్ళ దూరంలో ఉన్న ఒక చిన్న రాజ్యం కాశింపూర్. ప్రిన్స్ అక్కడే పెరిగాడు. రాజా సాధువుని తన స్వంత రాజభవనానికి తీసుకుని వెళ్ళాడు. 5-6 రోజుల తర్వాత అతడిని గజారోహణం చేయించి జయదేవ్పూర్కి గౌరవప్రదంగా పంపాడు. ప్రిన్స్ సాధువు ప్యాలెస్కి చేరుకున్న తర్వాత ఏనుగుని దిగి ప్యాలెస్కి దగ్గరలో ఉన్న ఒక దేవాలయంలో కూర్చున్నాడు. అప్పటికీ అతడికి తానెవరో, ఆ ప్యాలెస్తో తన అనుబంధం ఏమిటో ఏమీ తెలియకుండా ఉంది. కానీ కొద్దిసేపటికే బంధువులు, సేవకులు, వందలాది మంది ఆ ప్రాంత ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఆయనని ప్రిన్స్గా గుర్తించారు. ప్రిన్స్ అక్కగారు ఆ వార్త వినగానే ఎంతో ఆతృతతో సాధువుని ప్యాలెస్కి తీసుకుని రమ్మని తన కుమారుడిని పంపింది. అక్కడికి సాధువు వెళ్ళగానే అతడు తన అక్కగారిని, నాయనమ్మను గుర్తించాడు. తన తమ్ముడి ఫోటోని చూసి వెక్కిళ్ళు పెడుతూ కన్నీరు కార్చాడు. ఈ 12 ఏళ్ల కాలంలో ఆ తమ్ముడు మరణించాడు. తన అన్నగారు కూడా మరణించినట్టు తెలుసుకున్నాడు. ఇప్పుడు ప్యాలెస్లో కేవలం విధవలే ఉన్నారు. ఈ రాజ్యమంతా సంరక్షకుల ఆధ్వర్యంలోనే నడుస్తోంది. బ్లిడ్జ్ రిపోర్టు ప్రకారం సాధువుగా ఉన్న ఈ వ్యక్తిని ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే ఆ సన్యాసి దానికి మాయ నన్ను ఏడిపిస్తోంది అని చెప్పాడు. కుమార్ రామేంద్ర నారాయణ్ మీరేనా అని అడిగిన ప్రశ్నకు నేను మీకు ఏమీ కాను అని చెప్పాడు. ఆయన తన కుటుంబాన్ని, ప్యాలెస్లో ఉండే ఇతర వ్యక్తుల్ని కలుసుకున్నప్పుడు అతడిలో భావోద్వేగాలు తుఫానులా చెలరేగాయి. అతడి జీవితానికి సంబంధించిన భూత వర్తమాన కాలాలు సంఘర్షించాయి. అతడు మధ్యలో చిక్కుకున్నాడు. తాను బాబా ధరందాస్ శిష్యుడినని తెలుసు, కానీ తను ప్రిన్స్ భవాల్గా గుర్తించబడుతున్నాడు. ఎలాగో ధైర్యం కూడగట్టుకుని నేను మీకేమీ కాను అంటూ ప్యాలెస్ బయటికి వెళ్ళిపోయాడు. ఢాకాకి తిరిగి వచ్చి ధుని వేసుకుని తన సాధు జీవితాన్ని కొనసాగించాడు. కానీ ప్రజలు అతడిని విడిచిపెట్టలేదు. అతడి అక్కగారు అతడిని అనుసరించింది. ఏదో విధంగా అతడిని మళ్ళీ ప్యాలెస్కి తిరిగి తీసుకొచ్చింది. ప్యాలెస్లో ఉండగా అతడు శరీరంపై భస్మధారణ చేయటానికి అనుమతి లేదు. పైగా అతడు సాంప్రదాయబద్ధమైన రాజవేషధారణలో ఉండాలి. రామేంద్ర చిన్నతనంలో బండి చక్రం వల్ల కలిగిన ప్రమాదంలో ముఖంపై ఒక చారిక ఉండేది. అక్కగారు అతడి ముఖంపై ఆ గుర్తు కోసం వెతికింది.
ఇక ఆమెకు సందేహమే లేదు, ఈ సాధువే తన తమ్ముడు. కానీ సాధువు ప్యాలెస్కే తన జీవితాన్ని పరిమితం చేయాలని అనుకోవడం లేదు. బాబాజీ బృందంతో గడిపిన రోజుల్లో గల ఆనందకరమైన ఘడియలతో పోల్చుకుంటే ఆయనకు రాచరిక జీవితం నిస్సారంగా తోచింది. పైగా ఆయనకు తన భార్య, తన బావమరిది 1909లో తనని చంపించడానికి ప్లాన్ చేశారనే సందేహం కూడా కలిగింది. అతనిలో ఉన్న రాకుమారుడి ఆంతర్యం ఈ కుట్రని రచించిన వారి విషయంలో ఏం చేయాలా అని నిర్ణయించడంలో నిమగ్నమైంది. ఆయనలో ఉన్న సాధువు ఈ విషయాలన్నింటినీ క్షమించి వదిలిపెట్టమని, కేవలం వైరాగ్యానికి సంబంధించిన విషయాల్ని ఆలోచించమని కోరుతున్నాడు. కానీ సాధువులో ఉన్న రాకుమార నైజం, పిరికివాడిగా ఉండకు, నువ్వు నీ కర్తవ్యాన్ని పాటించటానికి సిద్ధం కా, నీ హక్కుల గురించి పోరాడు, నీకు హక్కుగా చెందాల్సిన దాన్ని నువ్వు పొందాల్సిందే, ఆ తర్వాత కావాలంటే నువ్వు వదులుకో అని ప్రేరేపిస్తుంది. ఈ విషయాల్ని పరిష్కరించడానికి సమయం లేనంతగా ఆయన చుట్టుప్రక్కల జనం ఉంటున్నారు. కానీ చుట్టూ ఎంతమంది ఉన్నా ఆయన బాబాజీ తను వచ్చేటప్పుడు చెప్పిన నువ్వు మాయావరణాన్ని అంటే నీ భ్రాంతి పొరని ఛేదించగలిగితే మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి మాతో చేరు అనే మాటల్ని మాత్రం గుర్తు చేసుకుంటూనే ఉన్నాడు. మాయావరణం అంటే ఏమిటి? అతడికి ఆలోచనల్లో నిద్ర కూడా మాయమైపోయింది. తను ఈ ప్రపంచంలోనే నివసించాలా, లేక దీనికి ఆవలగా ఉండాలా? తను లౌకిక జీవనంలోకి రావడానికి తిరస్కరించాలా, ఆ విధంగా దానికి ఆవలగా జీవించాలా? సో ఈ రకమైన సందిగ్ధావస్థలో తాను ఏం నిర్ణయించుకున్నాడో తర్వాత చదువుకుందాం.